మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు. ఈరోజు దేవుడిస్తున్న వాక్యం సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూడండి, మన జీవితంలో చాలాసార్లు ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఏ దారి ఎంచుకోవాలి, ఏది సరైన దారి, ఎలా వెళ్ళాలి అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నన్ను నమ్ము, నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినప్పుడు దేవుని మనం పూర్ణ హృదయంతోని ఆయన పైన మన విశ్వాసం ఉంచాలి. అలాగే మన తెలివి, మన జ్ఞానం అంతా కూడా పరిమితమైనది. నిర్ణయాలు తీసుకోవడానికి మనము దేవుని పైన ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో ఆయన మన మార్గాలని సరళం చేస్తాడు. అంటే సరి అయిన దారిలోనే ఆయన నడిపిస్తాడని చెప్పి ఈ వచనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా ముందు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి దేవుడు నడిపించే మార్గంలోని ఆయన దారి చూపిస్తాడు. ఆయన చూపించే దారిలో నడవండి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.